మంతుడా సర్వపతి మీకు వందనాలు స్తోత్రములు ప్రభువా నాయన. దేవా నా తండ్రి, ఇక సమయంలో మీ పాదాల చెంతకు రావటానికి నాయన మీరు కృప దయచేసిన విధానాన్ని బట్టి మీకు స్తోత్రాలు దేవా. మరి ప్రత్యేకంగా నా తండ్రి నా ప్రభువా నాయన ఈరోజు నా తండ్రి పాడబోయే పాటల్లోన మరి వాక్యంలో మీరు మాకు మీరు ఉండండి. మీ సన్నిధిని అనుభవించే కృప ఆ శక్తిని ప్రభావ మీరు మాకు దయచేయమని యేసు నామమున ప్రార్థన చేసి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలోనే బదిలించెను. కృపాశక్తి దయా సత్య సంపూర్ణుడా, వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా. కృపాశక్తి దయా సత్య సంపూర్ణుడా, వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలోనే బదిలించెను. జిగటల ఊబి నుండి లేవనెత్తెను, సమతలమగు భూమిపై నన్ను నిలిపెను. జిగటల ఊబి నుండి లేవనెత్తెను, సమతలమగు భూమిపై నన్ను నిలిపెను. నా పాదములకు దీపమాయెను, నా పాదములకు దీపమాయెను. సత్యమైన మార్గములో నన్ను నడుపును, సత్యమైన మార్గములో నన్ను నడుపును. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలోనే బదిలించెను. శత్రువులను ఎదుర్కొనే సర్వాంగ వశమై యుద్ధమునకు సిద్ధ మనసు ఇచ్చుచున్నది. శత్రువులను ఎదుర్కొనే సర్వాంగ కవచమై యుద్ధమునకు సిద్ధ మనసు ఇచ్చుచున్నది. అపవాది వేయుచున్న అగ్ని బాణములను, అపవాది వేయుచున్న అగ్ని బాణములను ఖడ్గము వలె అడ్డుకొని ఆర్పివేయుచున్నది, ఖడ్గము వలె అడ్డుకొని ఆర్పివేయుచున్నది. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలోనే బదిలించెను. పాల వంటిది జుంటె తేనె వంటిది, నా జీవకు మహామధురమైనది. పాల వంటిది జుంటె తేనె వంటిది, నా జీవకు మహామధురమైనది. మేలి బంగారు కన్నా మిన్న అయినది, మేలి బంగారు కన్నా మిన్న అయినది. రత్నరాసుల కన్నా కోరదగినది, రత్నరాసుల కన్నా కోరదగినది. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలోనే బదిలించెను. కృపాశక్తి దయా సత్య సంపూర్ణుడా, వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా. కృపాశక్తి దయా సత్య సంపూర్ణుడా, వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా. దేవునికి మహిమ కలుగును గాక. మరి యొక్క సమయంలో
ప్రభుని మనము గణపరిచి ఆయన్ని ఆరాధన చేయటానికి ప్రభు మనకి ఇచ్చిన ఈ మంచి అవకాశాన్ని బట్టి నిజంగా మనం ఎంతో ధన్యులు అని కూడా మనం చెప్పవచ్చు. ఎందుకంటే లోకంలో ఎంతోమందికి ఈ వాక్యం లేక, మరి దేవుని సన్నిధి లేక ఎంతోమంది చీకట్లో ఉన్నారు. మరి అంతేకాకుండా ఏ మేలు కూడా పొందుకోలేని స్థితిలో, దీనమైన స్థితిలోకి వచ్చేసారు. అయితే దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు, మనకు వాక్యం ఇస్తూ ఉంటున్నాడు, ఆయన సన్నిధిని మనకు చూపెడుతూ ఉంటున్నాడు. మనకు కావలసినవన్నీ కూడా ప్రభు మనకు ఆయన సహాయం చేస్తూ ఉంటున్నాడు. అంటే ఎక్కడ కూడా ప్రభు మనకు రాజీ పడకుండా మనకు ఆయన అన్ని విషయంలో నేను ఉన్నాను అని చెప్పి ఆయన సహాయం చేస్తూ ఉంటున్నాడు. సమస్య వచ్చినప్పుడు, వ్యాధి వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు, కృంగిపోయిన స్థితిలో ఉన్నప్పుడు, ప్రతి విషయంలో, సంతోష విషయంలో కూడా దేవుడు నేనున్నాను, నేను తోడుగా ఉన్నాను అని చెప్పి మనం ధైర్యపరిచి ఆయన ముందుకు మనం నడిపిస్తూ ఉంటున్నాడు. నిజంగా ఆయనకి మనం ఏమిచ్చినా కూడా ఈ రుణాన్ని మనం తీర్చుకోలేము మనం. ఎందుకంటే దేవుని యొక్క కృప అనేది, లేక దేవుని యొక్క ఆశీర్వాదం అనేది ఎంతో గొప్పగా మనము చూస్తూ ఉంటున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మనం ప్రత్యేకమైన ఒక మాటలు మనం నేర్చుకుందాం. ఎందుకంటే మనకు ఈరోజు మీతో మాట్లాడాలని కూడా ఇష్టపడుతున్నాను. దేవుడు ఆ విషయాల్లో మనతో కూడా మాట్లాడి మనలందరినీ కూడా ఆయన బలపరచుని వాక్యాన్ని మనం చూస్తూ ఉన్నట్లయితే కీర్తన భాగంలో నుండి 23వ కీర్తన మొదటి వచనంలో మనం చూస్తున్నట్లయితే 23వ కీర్తన మొదటి వచనం చూస్తే, యెహోవా నా కాపరి. చాలు. ఇక్కడ మనకి ఏమంటున్నాడంటే గన యెహోవా నా కాపరి అని మాట్లాడుతూ ఉంటున్నాడు. నిజంగా భక్తుడైన దావీదు ఈ కీర్తన రాయటంలో చాలా ప్రత్యేకంగానే మనకు కనపడుతూ ఉంటారు. దావీదు కీర్తనలు అన్నీ కూడా చదవటానికి సులభంగా ఉంటాయి, కానీ వాటిని అర్థం చేసుకుంటే గన ఆయన అనుభవించాడు కాబట్టి ఆ మాటలు అంత సులభంగా పెట్టగలిగాడు ఆయన. ఎందుకంటే దేవుని దగ్గర అనుభవించిన అనుభూతి కానీ, లేకపోతే దేవునిలో సాగిన ఆ విధానాలు అన్నీ కూడా మనం చూస్తున్నట్లయితే గన చాలా చక్కగా దేవునితో సాగాడు ఆయన. మరి ఆయన మాట్లాడుతున్న ప్రతి కీర్తనలు, ప్రతి పదము కూడా, ప్రతి వాక్యము కూడా మనం చూస్తున్నట్లయితే ఆయన ఏది అనుభవించాడో, ఏది పొందుకున్నాడో, ఏది ఆయన పొందుకున్నాడో ఆ విషయాలు, అనుభవించినవి, పొందుకున్నవి ఆయన ప్రాక్టికల్గా ముందుకు పెట్టేశాడు. ఆయన పాపము కానివ్వండి, ఆ పాపం చేసిన తర్వాత పడిన ఇబ్బందులు కూడా చూపించాడు ఆయన. మరి దేవుని దగ్గర ప్రార్థించినప్పుడు దేవుడు దాన్ని కాపాడిన విధానము, నడిపించిన విధానము, అతని పోషించిన విధానము, అతని ఆశీర్వదించిన విధానము, ఇవన్నీ కూడా దావీదు చాలా చక్కగా ఆయన ముందు తీసుకొచ్చి పెట్టాడు. ఏది కూడా దేవుని దగ్గర ఆయన దాచిపెట్టలేదు ఆయన. అంటే దావీదు ఎప్పుడు కూడా దేవుని కంటూ ఏది కూడా మరుగనేది చేయలేదైనా. దేవుని సన్నిధికి వెళ్ళిన తర్వాత ఆయన అన్నీ కూడా ఏం చేసేవాడంటే తన హృదయంలో ఏముందో అవన్నీ కూడా దేవునికి చెప్పేసేవాడు. తన స్థితిని అంతా కూడా చెప్పేవాడు ఆయన. ఆ స్థితిని చెప్పిన తర్వాత దేవుడు దాన్ని చూచి, దాన్ని విన్న తర్వాత దేవుడు తనకి ఇచ్చిన పరిష్కారాలంతా కూడా కీర్తనలు మనకు కనపడుతూ ఉన్నాయి. అంటే దీని అర్థం ఏమంటే కన్నా దేవుని దగ్గర మనం ఎప్పుడు కూడా ఏ విషయంలో మనం దాచిపెట్టుకోవటానికి వీలు లేదు. ఎందుకంటే దేవుడు మన హృదయాన్ని చూస్తూ ఉంటున్నాడు, మన అంతరంగాన్ని చూస్తూ ఉంటున్నాడు ఆయన, మన మనస్సుని చూస్తూ ఉంటున్నాడు ఆయన, మన చూపులో వస్తున్న ఆలోచనని దేవుడు చూస్తూ ఉంటున్నాడు, మన నడిచే ప్రతి నడకని దేవుడు చూస్తూ ఉంటున్నాడు. ఇవన్నీ ఆయనకి తెలిసి మనం దాచిపెట్టేదానికి ఏమున్నాయి మన దగ్గర? దాచిపెట్టేదానికి లేదు. భక్తుడు అదే అంటాడు కదా, నేను ఆకాశానికి వెళ్ళినా అక్కడ ఉన్నావు, నువ్వు అగాధ జలంలోకి వెళ్ళినా అక్కడ ఉన్నావు, నేను ఎక్కడికి దాక్కోనికి లేదయ్యా, ఏదైనా దాక్కోవాలంటే నా దాగుచోటు నీవే అని కూడా దావీదు ఆ మాట మాట్లాడుతూ ఉంటున్నాడు. ఎందుకంటే కన్నా ఎక్కడికి వెళ్ళినా ప్రభు ఉన్నాడనేది, ఏ విషయంలో కూడా ప్రభు చూస్తున్న విషయాన్ని కూడా ఆయన చూస్తుంటున్నాడు.
మరి అంతేకాకుండా ఆయన ఇంకా మనం చూస్తున్నట్లయితే దేవుడు ప్రతి వ్యక్తిని కూడా గమనిస్తున్నాడు, ప్రతి వ్యక్తిని చూస్తున్నాడు, ప్రతి కుటుంబాన్ని కూడా దేవుడు చూస్తూ ఉంటున్నాడు. అంటే మన కుటుంబ జీవితాలు, మన కుటుంబాన్ని లేక వ్యక్తిగత జీవితాన్ని దేవుడు ఆయన ఏం చేస్తున్నాడంటే గమనిస్తూ ఉంటున్నాడు. ఆయన చూచిన తర్వాత మనల్ని నడిపించే విధానంలో కానీ, లేకపోతే కొంతమంది ఏం చేస్తుంటారంటే గన మేలు పొందుకోలేనప్పుడు, దేవుని దగ్గర కార్యాలు పొందుకోలేనప్పుడు, ఒక్కొక్కసారి ఇబ్బందులు ఎదురైన తర్వాత దాన్ని ఎదుర్కోలేని పరిస్థితి వచ్చినప్పుడు, లేకపోతే మాట్లాడలేని పరిస్థితి మనకు వచ్చినప్పుడు, అలాంటి స్థితి ఉన్న తర్వాత మనుషుడు ఏమైపోతాడంటే గన కాస్త వెనక అడుగు వేస్తూ ఉంటాం, లేకపోతే కాస్త చిరాకు అనేది ఏర్పడుతుంది అన్నమాట. చిరాకు వచ్చేసి ఇక ఏదో టెన్షన్ తీసుకొనేసి ఇక మనిషి ఏం చేస్తాడంటే ప్రార్థన మానేస్తాడు, దేవుని సన్నిధిని మానేస్తూ ఉంటాడు. ఏమి అంటే గన నాకు ఏదో చిరాకుగా ఉంది, లేదా నాకేదో బాగలే, ఏదో ఒక మాట చెప్పి దాన్ని నెమ్మదిగా మనం ఏం చేస్తామంటే గన తప్పించుకునే మార్గాన్ని మనం చేస్తూ ఉంటాము. ప్రియులారా, అయితే దేవుడు మనల్ని ఆయన చూస్తూ ఉంటున్నాడు. ఆయన మన హృదయాన్ని చూస్తుంటున్నాడు. నువ్వు ఎదురయ్యే వాటిని ఎలా నువ్వు ఎందుకు ఎదుర్కోలేకపోతూ ఉంటున్నావు, లేకపోతే నువ్వు మాట్లాడలేని పరిస్థితి నీకు వచ్చేది అక్కడ. ఈ విషయాలన్నీ కూడా దేవుడు గమనిస్తూ ఉన్నాడు ఆయన. అయితే దేవుడు అలాంటి స్థితిలో ఉన్నప్పుడు నువ్వు చేయవలసింది ఏమంటే గన దేవుని దగ్గర ఒక్క నిమిషము దేవుని దగ్గర మనం ఎప్పుడైతే మౌనంగా ఉండి మన మనస్సుని, మన ఆత్మను, లేక మన హృదయాన్ని పరిపూర్ణంగా దేవుని వైపు మనం తిప్పి మన మనసులో ఉన్నది మనం ఎదుర్కోలేని పరిస్థితి, మనం మాట్లాడలేని పరిస్థితి, దానిని దేవునికి మనం చెప్పగలిగినట్లయితే అప్పుడు దేవుడు దానికి ఏం చేయగలుగుతాడంటే పరిష్కారం అనేది ఆయన చేయగలుగుతాడు. ప్రతి విషయంలో కూడా దేవుడు మనకు ఆయన పరిష్కారం చేసేవాడు అన్నమాట. అయితే ఇక్కడ దావీదు కూడా ఆయన మాట్లాడుతున్న మాట ఏమంటే కన్నా ఆయన ఒక చక్కటి మాట, ఆయన ఆలోచన. ఎందుకంటే యెహోవా నా కాపరి అని మాట్లాడుతూ ఉంటున్నాడు. ఉన్నతమైన వాడా, గొప్పవాడా, సృష్టికర్త అయిన దేవా, నీవు నాకు ఏమై ఉన్నావు? కాపరిగా నువ్వు ఉంటున్నావు. నీవు నాకు కాపరిగా ఉంటున్నావు కాబట్టి నేను ఎప్పుడు కూడా నేను భయపడను అని మాట్లాడుతూ ఉంటున్నాను. ఎందుకంటే గన దేవుడు మనకు ఆయన కాపరిగా ఉంటున్నప్పుడు, లేకపోతే మనం నడిపించే విధానాన్ని మనం చూస్తూ ఉంటున్నప్పుడు ఆయన ఏం చేస్తాడంటే గన నెమ్మదిగా నడిపించగలుగుతాడు. కాపరి అన్నవాడు గొర్రెల పట్ల చాలా ఆసక్తిని చూపెడుతూ ఉంటాడు. ఆ గొర్రెలని మేపే విషయం కానీ, దానికి నీళ్లు పట్టించే విషయంలో కానీ, దాని దగ్గరికి ఏది కూడా తోడేలు కానీ, లేకపోతే సింహములు కానీ, ఎలుగుబంట్లు కానీ ఏవి రాకుండా ఏం చేస్తారంటే కన్నా చాలా జాగ్రత్తగా కాపలాన్ని కాస్తారన్నమాట. కాబట్టి గొర్రె ఏం చేస్తుందంటే కన్నా ఆ కాపరిని అనుసరిస్తూ, కాపరిని చూస్తూ అంటే ఆ మేతని మేస్తూ ఉంటది అన్నమాట. దానికి భయం అనేది ఉండదు. ఎందుకంటే గన నన్ను నడిపించేవాడు, నన్ను తీసుకొచ్చిన వాడు నాకు కాపుదల ఉన్నాడు అన్న ధైర్యం ఆ గోరికి ఉండగలుగుతాడు అన్నమాట. అందుకని దావీదు ఏమంటున్నాడంటే నన్ను నడిపించేవాడు, నన్ను పోషించేవాడు, లేకపోతే నాతో మాట్లాడే వ్యక్తి, నా సహాయం చేసే వ్యక్తి నాకు ఉన్నాడు. కాబట్టి ఆయన ఎప్పుడు కూడా ఏ విషయంలో కూడా ఆయన భయపడలేదైనా, బాధపడను కూడా లేదైనా. ఎందుకంటే నాకు ఆ వ్యక్తి ఉన్నాడు, ఒక వ్యక్తి, ఆయనే యెహోవా. ఆ తండ్రి నాకున్నాడు ఆయన అని మనం చూస్తున్నాం, వాక్యాన్ని చూస్తున్నాం. ప్రియులారా, ఈ రోజు మనం చూస్తున్నట్లయితే నిజంగానే ఒక్కొక్కసారి నీ జీవితంలో కూడా నీ నడిపింపు అనేది, లేక కుటుంబాన్ని నడిపించుకునే విధానం కావచ్చు, లేకపోతే వ్యక్తిగతముగా నువ్వు స్థిరపడే విధానాలు కావచ్చు, లేకపోతే నువ్వు నడిపించుకుని వ్యక్తిగతంగా నడిచే విధానాలు కావచ్చు. అవి ఏమవుతూ ఉంటాయంటే ఒక్కోసారి అవి నీకు తెలియకనే ఆ తొట్టుపాట్లు జరుగుతూ ఉంటాయి. నీకు ఆ తొట్టుపాట్లు నీకు వచ్చేసినప్పుడు ఏమవుతుందంటే కన్నా కుటుంబం నిలబడదు ఒక్కోసారి. అంతేకాదు వ్యక్తిగత జీవితాలు కూడా నిలవలేకపోతూ ఉంటాయి. నేను చక్కగానే ఉన్నాను కదా, నేను చక్కగానే వెళుతున్నాను కదా, నేను చక్కగానే చేస్తున్నాను కదా అని మనం అనుకుంటున్నాం. కానీ ఎక్కడ మన కలిగేది అక్కడ, కాకపోతే నష్టం రాదు.
కలిగింది కాబట్టి నష్టం వచ్చింది, కలిగింది కాబట్టి మనం సాగలేకపోతూ ఉన్నాం మనం. అందుకని బైబిల్ చాలా జాగ్రత్తగా క్షుణ్ణంగా మనం చెప్తున్న మాటని మనం ఆలోచన చేస్తున్నట్టయితే కన్నా బైబిల్ చాలా స్పష్టంగా చెప్తూ ఉంది, ఆయన మనలను నడిపించేవాడుగా. మన విషయంలో చాలా జాగ్రత్త కలిగి, చాలా జాగ్రత్తగా సున్నితముగా మన గురించి ఆలోచన చేసి నిన్ను ఏ విధంగా నడిపించాలి, నిన్ను ఏ విధంగా పోషించాలి, నీ పరిస్థితి ఏంటి, అవన్నీ కూడా దేవునికి అవన్నీ కూడా చాలా చక్కగా తెలుసు అన్నమాట. అవన్నీ కూడా చూడండి, బైబిల్లో మనం చూస్తున్నట్లయితే దేవుడు ఏలియాని నడిపించినప్పుడు ఏలియాని దేవుడు పోషించిన విధానం చాలా ప్రత్యేకంగా కనబడుతుంది. అంటే ఏలియా దేవునికి పెట్టిన మాంసం పెట్టాడు, రొట్టె ముక్కను పెట్టాడు. అయితే సారేపత గ్రామానికి వెళ్ళిన తర్వాత ఆ స్త్రీ విధవరాలు ఆమె పెట్టినది ఏమంటే కన్నా అప్పం మాత్రం పెట్టినట్లుగా బైబిల్లో మనకు కనపడతా ఉంది. అంటే మనుషుడు పెట్టే విధానాన్ని కానీ దేవుడు ఇచ్చే విధానానికి అక్కడ కొన్ని వ్యత్యాసాలు కనపడుతూ ఉంటున్నాయి. ఇద్దరు కూడా దేవుడు పోషించటము, మనుషుడు పోషించటము, ఈ రెండు చూస్తున్నట్లయితే కన్నా అక్కడ ఏం జరుగుతుందో డిఫరెంట్ కనబడుతా ఉందన్నమాట. అంటే దేవుడు మనకు ఆయన సహాయం చేయగలిగితే, దేవుడు మనల్ని ఆయన నడిపించగలిగితే, ఆయన చేసే కార్యాలన్నీ కూడా చాలా గొప్ప కార్యాలు మనకు ఆయన చేసేవాడు ఆయన. ప్రియమైన దైవజనాంగమా, ఈరోజు అందుకనే దేవుడు మన విషయంలో అంత జాగ్రత్తను చూసుకుంటున్నాడు. దావీదు విషయంలో కూడా చాలా జాగ్రత్తగా చూసుకున్నాడు. ఎందుకు ఆ విధంగా తీసుకున్నాడు? ఎందుకు దావీదు యెహోవా నా కాపరి ఆయన అంటున్నాడు? ఆమోసు గ్రంథంలో మనం చూస్తున్నట్లయితే గన ఆయన ఏమంటున్నాడంటే, పడిపోయిన దావీదు కూడా తిరిగి నేను కడతాను అని అంటున్నాడు. అంటే దావీదు పడిపోయిన జీవితం, తన ఇల్లు పడిపోయేది, తన ఇల్లు పతనమైపోయేది. అంటే ఇల్లు కూలిపోయింది కాదు, కుటుంబంలో స్థిరత్వం లేకుండా అయిపోయేది. భార్య భర్తల మధ్యన స్థిరత్వం లేకుండా పోయే నిలబడలేని పరిస్థితి, పిల్లలు నిలబడలేని పరిస్థితి. అంటే ఆ కుటుంబము పడిపోయేది. కానీ దేవుడు ఏం చేశాడంటే గన ఆ కుటుంబాన్ని నిలబెట్టే విషయంలో చాలా జాగ్రత్త తీసుకున్నాడు ఆయన. అందుకని దావీదు ఈ మాట ఎందుకు అంటున్నాడంటే, యెహోవా నా కాపరి అని ఎందుకు అంటున్నాడంటే గన ప్రతి వ్యక్తిని కూడా ఆయన నిలబెట్టేవాడు. ఆయన ప్రతి వ్యక్తి పట్ల తన కృపను ఆయన చూపెట్టే దేవుడుగా మనం చూస్తూ ఉంటున్నాము. రెండోది మనం చూస్తున్నట్లయితే గన ఆ దేవుడు మనకని ఏం చేయగలుగుతాడు? ఆయన మనల్ని కాపరిగా మనం అంటున్నాం కదా, ఆయన మనకి ఏం చేస్తాడు? చాలా మంది ఏమంటారంటే, ఓ విశ్వాసులు గొర్రెలంట, ఆయన కాపరంట, వీళ్ళు గొర్రెలంట, ఎన్నో రకాలుగా మాట్లాడుతూ ఉంటారు. గొర్రె అనేది గొర్రె స్వభావాన్ని చూపిస్తా ఉంది అక్కడ. ఆ తగ్గింపుతో విధేయతతో చూపిస్తుంది అది అక్కడ. అయితే ఇక్కడ వాక్యాన్ని మనం చూస్తుంటున్నప్పుడు వాక్యం ఏం చెప్తుందంటే, యోహాను సువార్తలో 10వ అధ్యాయము 10వ వచనాన్ని మనం చదువుకున్నట్టయితే గన, యోహాను సువార్త 10వ అధ్యాయము 10వ వచనాన్ని మనం చదువుకుంటే అక్కడ కొన్ని విషయాలు మనకు కనపడుతూ ఉంది. చదువుదామా వాక్యాన్ని. యోహాను సువార్త 10వ అధ్యాయము 10వ వచనం. దొంగతనమును హత్యను నాశనాన్ని చేసేదానికి వస్తాడు గాని మరి దేనికి రాడు. గొర్రెలకు జీవము కలుగు చేయటానికి సమృద్ధిగా కలుగుటకును. అక్కడ ఏమంటున్నాడు ఆయన? సమృద్ధి కలగటానికి నేను వచ్చి తినని నీతో నేనేం చేస్తున్నాను? నిశ్చయముగా చెబుతూ ఉంటున్నాను. గొర్రెల కొరకు ఆయన సమృద్ధిని కలుగ చేయటానికి. అయితే దొంగ ఏం చేస్తాడు? దోచుకోవటానికి, హత్య చేయటానికి దొంగ వస్తాడు. ఈ దొంగ ఎవరు అని అంటే గన సాతానుడు అన్నమాట. దొంగ చెప్పి ఎప్పుడు కూడా మన దగ్గరికి రాడు. దొంగ చెప్పి మన ఇంటికి రాడు, దొంగతనానికి రాడు. అంటే వాడు దొంగతనంగా, వాని పేరు అసలే దొంగ అని. కాబట్టి దొంగ అనే దానికి ఇంకోటి మనం చూస్తే కన్నా యుక్తిపరుడు, కుయుక్తిపరుడు, తన ఆలోచనలన్నీ కూడా చెడు ఆలోచన కలిగిన వాడు, ఆ యుక్తి కలిగిన వాడు. కాబట్టి తను చేసేది ఎవరికి చెప్పడు, తను వెళ్ళేది కూడా ఎవరికి చెప్పడు. అయితే ఒక్కసారిగా వెళ్ళి పడిపోతాడు, వారిని నాశనం చేస్తాడు.
హత్య చేస్తాడు. అంటే బాగా గమనించాల్సింది, అపవాదైన సాతానుడు ఈరోజు వాడు ఏదో ఒక విధంగా మనకు తెలియకనే దగ్గరకు వచ్చి ఏం చేస్తున్నాడంటే పాడు చేస్తున్నాడు, చంపేస్తున్నాడు. ఆధ్యాత్మికమైన జీవితం పతనమైపోతా ఉంది, భక్తి జీవితం తగ్గిపోతా ఉంది, ప్రార్థన జీవితం తగ్గిపోతా ఉంది, దేవుడిలో ఎదగలేని పరిస్థితి కనపడుతా ఉంది. ఎందుకంటే గన మనకు తెలియకనే మనలో వాడు దూరి ప్రవేశించి వాడు ఏం చేస్తున్నాడంటే గన మనల్ని చంపివేస్తూ ఉంటున్నాడు. అంచనాలుగా వాడు చంపేస్తూ ఉంటున్నాడు. అది మనకు తెలియటం లేదు. ఒకేసారి చంపటం లేదు వాడు, ఒకేసారి పాడు చేయటం లేదు వాడు. ముందు అన్ని మంచిగానే నడిపించి ఆ మంచిలోని యుక్తితోని ఏం చేస్తున్నాడంటే వెనక్కి తీసుకొచ్చేస్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డ, ఈరోజు చాలా జాగ్రత్తగా గమనించాల్సింది అంటే పాడు చేసేవాడు చాలా జాగ్రత్తగా నీ దగ్గరకు వచ్చి చాలా యుక్తి మాటలు మాట్లాడుతూ ఉండి యుక్తి ప్రవర్తిస్తూ ఉండి, అందుకే చూడండి చాలా మంది చాలా యుక్తిగా మాట్లాడతారండి, చాలా తెలివిగా మాట్లాడుతారు. నాకు అన్ని తెలుసు అన్నట్టుగా, మేము గొప్పవాళ్ళం అన్నట్టుగా, మేము ఏదో మంచి సాధించేస్తున్నాం అన్నట్టుగా, ఏదో తనలో తను గర్వపడుతూ ఏం చేస్తారంటే కన్నా ఆ యుక్తిని ఉపయోగిస్తూ ఉంటారన్నమాట. ఉపయోగించి ఏం చేస్తారంటే తెలియకనే ఎదుటి వ్యక్తిని పాడు చేసేస్తుంటున్నారు, కుటుంబాన్ని విధంగా పాడు చేసేస్తుంటున్నారు, తన జీవితాన్ని తను పాడు చేసుకుంటున్నారు. ఆ యుక్తి అనేది కనపడకూడదు. అయితే వాడు చేసే పని అదే. కానీ దేవుడు అని ఏమంటున్నాడంటే గన మనకు అని ఏం కలిగించాలనుకుంటున్నాడు? ఆయన సమృద్ధిని కలిగించాలని, మన కొరకు ఆ సమృద్ధి అయిన జీవితాన్ని కలిగించటాని కోసము ఆయన ముందుకు వస్తున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మనం గమనించాల్సింది, ఈరోజు నిజంగానే ఏ విషయంలో కూడా నీవు తక్కువ లేకుండా నిన్ను సమృద్ధిగా చెయ్యాలి. అందుకే కదా ప్రియుడా, నువ్వు ఆత్మలో వదిలిచున్న ప్రకారము అన్ని విషయంలో సౌఖ్యముగా ఉండవలనని నీ కొరకు నేను ఏం చేస్తున్నాను? నేను ప్రార్థన చేస్తూ ఉంటున్నాను. అంటే ఏ విషయంలో కూడా తక్కువ కాకూడదు. నువ్వు దేవుని నమ్మినావు, దేవుని వెంబడిస్తూ ఉంటున్నావు, దేవుని సమయంలో ప్రార్థిస్తూ ఉంటున్నావు, ఆయన లేఖనాలు చదువుతూ ఉంటున్నావు, ఆయన సరళలను జీవిస్తూ ఉంటున్నావు. ఆ విధంగా ఉన్నప్పుడు నీకు ఏది కూడా తక్కువ కాకుండా చేసే బాధ్యత అది ఎవరిదంటే గన యేసయ్యది. ఆయన దగ్గర ఉన్నప్పుడు లోటుగా నువ్వు కనపడుతూ ఉంటే, నువ్వు భక్తిగా ఉండి ప్రార్థనలో ఉండి ఆయన సన్నిధిలో ఎదుగుతూ ఉండి వాక్యంలో ఎదుగుతూ ఉండి నువ్వు జీవిస్తూ ఉంటున్నప్పుడు నీవు ఈ లోకరీతి కూడా తక్కువగా ఉంటే గన దేవుని నామానికి అది ఏమవుతుందంటే గన మంచిగా ఉండదు కూడా. అందుకే దేవుడు ఏం చేస్తాడంటే గన సమృద్ధిగానే చేసే దేవుడే ఉంటున్నాడు ఆయన. అందుకే ఆయన ఏమంటాడు? ఆయన నీ చేతి పనిని దేవుడు స్థిరపరుస్తాడు అని మాట్లాడుతూ ఉంటున్నాడు. నువ్వు చేసే ప్రతి ప్రయత్నంలో కూడా ఆయన నీకు తోడే ఉంటాడు అని మనం చూస్తూ ఉంటున్నాం. మరి అంతేకాకుండా ఆయన నీ పక్షాన ఉండి ఆయన గొప్ప కార్యాలు చేసే దేవుడుగా వాక్యం మనం చూస్తూ ఉంటున్నాం. అంటే ఎన్నో కార్యాలు బైబిల్ మనకు కనపడుతూ ఉంటున్నాయి. అంటే దేవుడు చేసిన కార్యాలు లేక దేవుడు నడిపించిన విధానం అనేది చాలా గొప్పగా ఉంది. అంటే మనల్ని సమృద్ధిగా చేసేవాడు. ఈరోజు నేను వేరే వాక్యాన్ని చూస్తున్నాను. అయితే దేవుడు ఎందుకు నాకు ఈ వాక్యం దీన్ని చూడాలి, నేను నవ్వుకున్న దీన్ని, ఇది నేను చూశాను కదా, చాలా చోట్ల వాక్యాన్ని చెప్పాను కదా, మళ్ళీ ఎందుకు లేని మళ్ళీ బైబిల్ మూసేశాను నేను. మళ్ళా చూస్తుంటే మళ్ళీ బైకం తీసుకుంటే మళ్ళీ ప్రభు నన్ను ఇక్కడికే తీసుకొచ్చి అనిపించాడు ఆయన. ఎందుకంటే గన ఆయన నమ్మిన వారికి, ఆయన వెంబడిస్తున్న వారికి, ఆయన ఎదుగుతున్న వారికి తిరిగి వారిని దేవుడు ఆయన ఏం చేయాలనుకుంటున్నాడంటే గన సమృద్ధిగా పెట్టాలనుకుంటున్నాడు ఆయన. అంటే ఎక్కడ ఏ విషయంలో కూడా బాధపడకూడదు. ఒకవేళ అక్క నీకు బాధ కలిగిన వెంటనే దేవునికి పరిష్కారం చేసి నీకైనా సమృద్ధిగా చేసేవాడైనా, నువ్వు తృప్తి పడే విధంగా ప్రభు నీకైనా చేసేవాడైనా, అసంతృప్తిగా దేవుడిని పెట్టేవాడు కానే కాదన్నమాట.
ప్రభు అందుకని చూడండి, అక్కడ పేతురు ఏమంటే నీకు చాలు అన్న మాట ఆయన మాట్లాడుతున్నా, అంటే అతనికి తృప్తి కలిగింది. ఏదో కొద్దిగా ఇస్తాడు, ప్రతి రోజు పోషింపడటానికో సరిపోతుందేమో, ఆ విధంగా ఇస్తాడు, నాకు సంపాదన ఇస్తాడు అనుకుంటే దేవుడు తనకి ఏం చేశాడంటే కన్నా సమృద్ధిగా పెట్టేశాడు. అందుకే ఇంకా చాలు, ఎంత చక్కగా నాకు చాలు అంటే అది దేవుని దగ్గర తీసుకున్నప్పుడు ఆయనకి ఏం కలిగిందంటే కన్నా ఆ సమృద్ధి కలిగింది, ఆ తృప్తి అతనికి కలిగింది. కాబట్టి చాలు అని మాట్లాడినాడు. అంటే దేవుడు నిజముగా మన దగ్గరకు వచ్చినప్పుడు మనం ఏమనుకుంటామంటే ఈ రోజుకి కాలం గడిస్తే చాలులే అని మనం అనుకుంటాం. లేకపోతే ఇప్పటికి కాలం గడిచిపోతే చాలులే మనం అనుకుంటూ ఉంటాం. దేవుడు అట్లా కాదైనా అని రాజీ పడలేదు ఆ విషయంలో. ఆయన ఏమంటే సమృద్ధిగా, ఆయన అలాంటి కాపురి అయినా లోటు లేకుండా దేవుని బిడ్డలు భిక్షమెత్తేది కానీ విడబడేది కానీ ఆయనకి ఇష్టం లేదు. ఎందుకంటే గన వారిని సమృద్ధిగా చేయాలి. ఆ సమృద్ధిని చూసిన తర్వాత, ఆ తృప్తిని కలిగిన తర్వాత ఆ యొక్క పేతురికి దేవుని మీద ఇంకా ఎక్కువ ప్రేమ అయిపోయింది, ఎక్కువ ప్రేమ కలిగింది ఆయనకి. అందుకే యేసుని వెంబడించినాడన్న, అంటే యేసుతో ఉంటే ఇంకా నాకు సమృద్ధిగా ఉంటుంది. అందుకని పేతురు ఎక్కడ కూడా తన కొరత కనపరుచుకోలేదు, ఆయన కనపడలేదు. అంటే అవన్నీ ఎవరు చూసుకుంటున్నారు? దేవుడే చూసుకుంటున్నారు. అంటే దేవుడు మనల్ని పిలిచినవాడు, మనల్ని ఏర్పాటు చేసుకున్నవాడు, మనల్ని ప్రత్యేకించుకున్నవాడు, మనకు కావలసినది సమృద్ధిగా ప్రభు మనకు ఆయన ఇస్తాడు. హల్లెలూయా. దేవుడు ఖచ్చితంగా మనకి ఏం చేస్తాడు? ఆయన ఇస్తాడు సమృద్ధిగా. నువ్వు చాలు అన్నారు, కొరతగా ఇది కూడా ఉండింటే బాగుండును అన్న మాట అనాల్సిన పని లేదు. కొంతమంది ఏమంటారంటే కన్నా నేను ఎంత చదివినాను నేను, కానీ నేను చేసే ఉద్యోగము ఎంత ఉద్యోగం నేను చేసి చిన్న ఉద్యోగం చేస్తామని అందుకని చెప్తూ ఉంటారు. కొంతమంది అంటూ ఉంటారు నా చదువు ఏందో, నా ఉద్యోగం ఏందో, నేను చదివిందేమో, నేను చేసే పని ఏందో. అది ఏమంటే కన్నా అక్కడ రాజీ పడలేక లేక బ్రతకలేక ఏదో ఒకటి చేస్తూ తిరిగి ఏం చేస్తున్నారంటే కన్నా అక్కడ బాధపడుతూ ఉంటున్నారు. అయితే నీ ఉద్యోగానికి, నీ చదువు సంబంధించి, నీ చదువుకి తగ్గట్టుగా నీకు హోదా నీకు వస్తే, ఆ జాబ్ నీకు వస్తే అప్పుడు అంటారు అబ్బా నా చదువుకి నాకు దేవుడు మంచి ఉద్యోగం ఇచ్చాడు. కుటుంబంలో తల్లిదండ్రులు కూడా అలాంటి ఆ యొక్క తృప్తి కలుగుతారు. పోనీలే నా బిడ్డను చదివించిన దానికి మంచి హోదాలో ఉన్నారు అనేది తల్లిదండ్రులు కూడా తృప్తి కలుగుతారు. అంటే ఇక్కడ ఎందుకంటే గన ప్రతి వ్యక్తి కూడా ఈ విధంగా అటు ఇటు దొరుకుతూనే ఉన్నారు. తృప్తి లేకుండా జీవితం అయిపోతా ఉంది. ఉద్యోగం కావచ్చు, పెళ్లి విషయాలు కావచ్చు, లేకపోతే ఏ విషయమైనా కానివ్వండి, ప్రతి దానిలో కూడా చూస్తే ఏదో ఒక లోటు అనేది కనపడుతూనే ఉంది, తృప్తి లేకుండా పోతా ఉంది. అయితే కారణం ఏమంటే కన్నా దొంగని దగ్గరకు వచ్చాడు, నేను దోచుకుంటున్నాడు, నేను పాడు చేస్తూ ఉంటున్నాడు, నేను చంపుతూ ఉంటున్నాడు, అందుకే నిలబడలేకపోతున్నావు. అయినా దావీదు ఏమంటున్నాడంటే యెహోవా నా కాపరి, నన్ను నువ్వు ఏం చేసేవాడు? నీవు సమృద్ధిగా పెట్టేవాడు నీవు. హల్లెలూయా. అంటే దేవుడు మనకి ఏం చేస్తాడు? ఆయన సమృద్ధిగా చేస్తాడు. చేస్తాడా చేయడా? నువ్వు ఇప్పుడు ఆలోచన చేస్తున్నావు కదా, నువ్వు అవును కదా అవును కదా అని తలకాయ కొడతా ఉన్నావు నువ్వు. అవును, దేవుడు నీకు ఖచ్చితంగా సమృద్ధిగా దేవుడు పెడతాడు, సమృద్ధిగా దేవుడు చేస్తాడు. నీవు విశ్వసించు, కలవరపడద్దు, టెన్షన్ పడద్దు, వేరే ఆలోచన చెయ్యొద్దు, వేరే ప్రయత్నాలు చెయ్యొద్దు, నీ తలకాయ జుట్టు పీక్కోవద్దు, నువ్వు ఏదో ఇటు చేస్తున్నావని ఆలోచన అవసరం లేదు నీకు. నీవు చేయాల్సిన పని ఒకటి ఏమంటే కన్నా యెహోవా నా కాపరి. ఆయన నీకు కాపరిగా ఉన్నప్పుడు ఆ తండ్రి నీకేం చేస్తాడైనా సమృద్ధిగా చేస్తాడైనా. ఎంతో మంది మధ్య ఈ కరోనా సమయంలో సేవకుల్ని కలుస్తున్నాను నేను.
సేవకులతో మాట్లాడుతూ ఉంటున్నాను నేను. ఆ మాట్లాడుతున్నప్పుడు, కలిసినప్పుడు, ఫోన్లు చేసినప్పుడు సేవకులు అంతా కూడా చాలా కష్టాలు చెప్పుకుంటున్నారు. ఈ కరోనా టైంలో మాకు కానుకలు లేవు, మా పోషణ కష్టమైపోయాది, కట్టడానికి కష్టమైపోతా ఉంది, ఛార్జీలు మా దగ్గర లేవు, చాలా ఇబ్బందులు పడుతున్నాం మేము అని చెప్పుకుంటున్నారు. అయితే యెహోవా నా కాపరి, ఆయన మనకు కాపరిగా ఉన్నప్పుడు ఆ తండ్రి నిజంగా మనల్ని ఏం చేయగలుగుతాడంటే కన్నా నన్ను సమృద్ధిగా చేయగలుగుతాడు ఆయన. హల్లెలూయా. నేను కూడా టెన్షన్ పడ్డాను, కానీ ప్రార్థన చేసిన తర్వాత దేవుడు నన్ను బలపరిచి నాతో మాట్లాడిన మాట ఏమంటే కన్నా, నేను నీకు కాపరిని, నీకు నేనేం చేస్తున్నాను, నేను సమృద్ధిగా చేస్తాను. నేను మాట ఇచ్చాడు, మాట ప్రకారంగా దేవుడు ఆయన చేస్తూ ఉంటున్నాడు ఆయన. నేను కొంతమందికి సేవకులకు సహాయం చేయటానికి ప్రభు నాకు ఆయన సహాయం చేస్తుంటున్నాను. ఎందుకంటే కన్నా ఆయన ఏం చేశాడంటే సమృద్ధి చేస్తున్నాడు. అయితే మనం చేస్తున్నా కదా, మళ్ళీ ఎందుకు ప్రభు ఈరోజు ఆ వాక్యం నాకు ఇచ్చావంటే, నీకు చేసింది నేను తక్కువేనన్నా, ఇంకా నేనేం చేస్తాను, నేను ఎక్కువగా నేను చేయాలి, నేను చేస్తాను. ఎందుకో తెలుసా, వాక్యాన్ని మనం చూస్తున్నట్లయితే కన్నా ఆది కాండంలో నుంచి మనం చూస్తుంటున్నప్పుడు అక్కడ ఏమంటాడంటే 23వ అధ్యాయం అనుకుంటాను, అబ్రహాము వృద్ధుడైన తర్వాత అన్ని విషయములలో అబ్రహామును దేవుడు ఏం చేసినాడంటే ఆయన ఆశీర్వదించెను. హల్లెలూయా. అన్ని విషయంలో దేవుడు ఏం చేసినాడు, ఆయన్ని సమృద్ధిగా చేసినాడు. అంటే దేవుడు మనకు అన్ని కూడా ఆయన ఏం చేస్తాడంటే కన్నా సమృద్ధిగా చేస్తాడు. నీకు విశ్వాసం ఉంచితే ఒకసారి ఆమెను చెప్పు, నీవు దేవునికి స్తోత్రం చెప్పు నీవు. ఎందుకంటే కన్నా దేవుడు ఖచ్చితముగా ఆయన సమృద్ధిగా చేసేవాడు. ఆయన అబ్రహాం విషయంలో దేవుడు ఎక్కడ కూడా తొనకకుండా, ఆయన ఎడారిలో వెళుతూ ఉన్నప్పుడు కూడా, ఆయన ఎడారిలో వెళుతున్నప్పటికీ ఆయన చూస్తున్నాడు. ఏ విధంగా చూస్తున్నాడంటే కన్నా అక్కడ సమృద్ధిగా నేను ఉన్నాను అన్నట్టుగా అబ్రహాం ముందుకు సాగుతూ ఉన్నాడు. ఆయన ప్రార్థన చేశాడు కాబట్టి సమృద్ధిగా ముందుకు ఆయన సంతోషంగా సాగుతున్నాడు. ఎక్కడ కూడా అబ్రహాము లోటు కనపడలేదు. ఫుడ్ విషయంలో కానీ, ఆయన ఏ విషయంలో కానీ లోటు కనపడకుండా దేవుడు నడిపిస్తూ వచ్చారు. ఎందుకంటే కన్నా యెహోవా నా కాపరి, సమృద్ధిగా చేసింది. పేతురుని కూడా సమృద్ధిగా చేశాడు దేవుడు. ఇంకా చాలు నాకు ప్రభా, నాకు చాలు. ఎందుకంటే తను అనుకున్నది ఏమంటే అల్పమైన దాని గురించి ఆలోచన చేశాడు. మనం ఒక్కోసారి టెన్షన్గా మాట్లాడతాం. ఏమంటామంటే అబ్బాబా ఈ రోజు జరిగిపోతే చాలు, ఇప్పుడు జరిగిపోతే మాకు చాలబ్బా, వాళ్ళు ఏమన్నా చూసుకుందాంలే, ఈ రోజు గడిచిపోతే మాకు చాలేపా, ఈ రోజు మాకు వస్తే చాలా మనం అనుకొని ఈ రోజు గడవటానికి, ఈ రోజు గంట ముందుకు సాగటానికి కోసం మనం మాట్లాడతాం. కానీ యేసు ప్రభువు వారు మాత్రం ఆ విధంగా కాదు. ఆయన సమృద్ధిగా ఇచ్చేవాడు. ఆయన అందుకే ఆయన ఏం చేస్తాడంటే కన్నా మన కొరకు ప్రాణం పెట్టేవాడు. 11వ వచనంలో చూస్తే మన కొరకు ఆయన ఏం చేసేవాడు, ఆయన ప్రాణం పెట్టి, యోహాను సువార్తలో 10:11 చూస్తే కన్నా ప్రాణం పెట్టేవాడు, మంచి కాపరి అని. ఎవరైనా మంచి కాపరి. ప్రియమైన దేవుని బిడ్డలారా, బాగా గమనించాల్సింది, మంచి కాపరి అని ఇక్కడ దావీదు ఆయన చెప్తుంటున్నాడంటే, నిజంగా ఆ మాటని యోహాను సువార్తలో మనం చూస్తున్నామంటే కన్నా మంచి కాపరిని ఎందుకు అక్కడ మాట్లాడుతున్నాడంటే కన్నా బాగా అర్థం చేసుకోండి. ఆ గొర్రెలు కాపరి గురించి మంచి కాపరి అని అంటున్నాడంటే, ఆ గొర్రెలను పోషించే విధానం, నడిపించే విధానం, ఆదరించే విధానం, ఎప్పుడు కూడా గొర్రె దగ్గర నుంచి పాలు పిండుకోవాలని చూస్తాం. కానీ చలి కప్పుకోవటానికి ఆ గొర్రె అనుకొని ఆ ఎచ్చగా కప్పుకోవాలని మనం చూస్తున్నాము. కానీ ఆ గొర్రె ఆ విధంగా బలవటానికి ఏం చెయ్యాలి? కాపరి. ఆ కాపరిని వాళ్ళు అడిగితేనేది మాకు అన్నం పెట్టమని ఆ విశ్వాసులు అడుగురు, మాకు ఇది అదేని అడుగురు.
అయితే విశ్వాసికి కావాల్సింది ఆదరణ కలిగిన మాటలు కావాలి, తను బలపడేదని కావాలి, తను నడిపించే విధానములో సమాధానముగా సంతోషముగా ఆ నడిపించే విధానం అన్నది ఆ కాపరి చేస్తూ ఉంటున్నప్పుడు ఆ గొర్రె ఏమవుతుందంటే గన అది తృప్తిగా సమృద్ధిగా ఉండి తిరిగి ఆ నా కొరకు నా కాపరి చేసిన పని, నా కొరకు నా కాపరి నడిపించిన విధానము ఎంత గొప్పగా ఆయన చేశాడా. అందుకే ఆయన నాకేమై ఉన్నాడు, ఆయన మంచి కాపరి. ఎవరైనా మంచి కాపరి ఎంత త్యాగం చేస్తున్నాడు చూడండి. అంటే కుటుంబములో తల్లి తండ్రి వారైనా మర్చిపోతారు, తల్లైనా కన్న తల్లైనా మర్చిపోతుందేమో, కానీ నేను మాత్రం మిమ్మలను మరవను. అంటే ఆయన ఎవరైనా కాపరి. అంటే మనతో నిత్యము ఉంటూ మనం నడిపిస్తూ మనం సహాయం చేస్తూ మనం ఏడ్చేటోడు, మా ఏడవద్దు తల్లి నేనున్నా, ఏదో ఒక వాక్యాన్ని తీసి మనల్ని ఆదరిస్తూ ఉంటారు. అమ్మా నువ్వు బాధపడదు తల్లి, ఇదిగో ఈ వాక్యం ఇదిగో నీకు ఇస్తున్నాను కదా, దాన్ని విను, దాన్ని చదువు, నువ్వు అది చదివిన తర్వాత నీకు నెమ్మది కలిగిస్తా ఉంది. అంటే నీతో ఎప్పుడు ఉండి ఏ సమయంలో ఏ విధంగా నీకు సహాయం చేయాలో, ఏ విధంగా నేను నడిపించాలో అవన్నీ కూడా చేసి నిన్ను ఆయన ఏం చేస్తుంటున్నాడంటే గన నడిపిస్తూ ఉంటున్నాడు. కాబట్టి ఆయన నాకు మంచి కాపరి, మంచి కాపరి. చివరిగా మనం చూస్తున్నట్లయితే హెబ్రీయులకు రాసిన పత్రిక మనం చదువుకున్నట్లయితే 13వ అధ్యాయము 17వ వచనాన్ని మనం చూస్తే గన, హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 17వ వచనాన్ని చూడండి. నీ పైన నాయకులుగా ఉన్నవారు లెక్క ఒప్పచెప్పవలసిన వారి వలె ఆత్మలని ఏం చేస్తున్నారంట, కాయిచున్నారు. వారు దుఃఖముతో ఆ పని చేస్తే నీకు నిష్ప్రయోజనము గనుక దుఃఖముతో కాక ఆనందముతో చేయనట్లుగా మాట విని వారికి, ఎవరికి, నాయకుడికి, కాపరికి లోబడి. అంటే అతడు ఏం చేసేవాడంటే గన దేన్ని కాస్తుంటున్నాడంటే ఆయన ఆత్మని కాస్తున్నాడంట. మీ ఆత్మని ఏం చేస్తున్నాడు, ఆయన కాయిస్తున్నాడంట. మీ విషయంలో దేవునికి ఏం చెప్పాలా, లెక్క ఒప్ప చెప్పాలా. నిజంగా నాకు అనిపించింది, ఆత్మని ఒక మనిషినైనా కూర్చున్నా మనం ఆ చర్చికి పోకూడదు, ఈ చర్చికి పోకూడదు, నువ్వు లేకపోతే అది ఇది అని చెప్పో ఏదో చేసి ఉండొచ్చు. ఇక్కడ వాక్యం ఏమంటుందంటే ఆత్మల్ని కాసేవాడు కాపరి. అంటే ఆత్మని ఎట్లా కాపాడేది, కాసేకునేది ఎట్లా అంటే కన్నా ఆ వ్యక్తి గురించి, ఆ కుటుంబాన్ని గురించి మనం ప్రార్థన చేసినట్లయితే ఆ ఆత్మ మనము కావల కాసిన వారు అవుతాము. అప్పుడు వాళ్ళకి నెమ్మది కలుగుతుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, నిజంగా మీ కుటుంబంలో మీ జీవితంలో మీ నెమ్మదిగా మీరు ఉంటున్నారంటే మీ కొరకు కాపాడుని చూస్తుంటున్నారు, మీ ఆత్మలు కాస్తూ ఉంటున్నారు. ప్రభా ఇప్పుడు పరిస్థితి ఏంటి, లేక కుటుంబ పరిస్థితి ఏంటి, అయ్యో ఉంటున్నారు ప్రభా, వారు సహాయం చేయి. ఎప్పటికప్పుడు ప్రార్థన చేస్తూ ఎప్పటికప్పుడు వాక్యాన్ని పంపిస్తూ మిమ్మల్ని కాస్తూ ఉంటున్నాడు. కాబట్టి అలాంటి సేవకుని మీరు ఎప్పుడు కూడా దుఃఖపెట్టే విషయంలో మీరు ఉండకూడదు. మీరు అతను దుఃఖపడుతూ ఏదైనా చేస్తే అది నీకు నిష్ప్రయోజనము అని చెబుతూ ఉంటున్నాడు. అంటే సేవకుని ఎప్పుడు కూడా దుఃఖ పెట్టద్దండి. కాపరిని, ప్రధాన కాపరైన ఆ తండ్రిని, ఆ యొక్క యెహోవా తండ్రిని, యేసయ్యను మనం ఎప్పుడు కూడా దుఃఖ పెట్టేవారుగా మనం ఉండకూడదు. మనము ఎందుకంటే వారు చేస్తున్న కార్యాలు, తిరిగి వారు నియమించిన కాపరులు కూడా ఉన్నప్పుడు నీ సంఘముని కాస్తున్నారు. కాబట్టి ఆ యొక్క కాపరిని దుఃఖపెట్టి నువ్వు చేసినట్లయితే నువ్వు చేసేది ప్రతిదీ కూడా నిష్ప్రయోజనంగానే ఉంటుంది. అది నువ్వు చేసేది ప్రతిదీ కూడా అది నిష్ప్రయోజనంగానే సాగుతూ ఉంటుంది అది. కాబట్టి ఇక్కడ ఏమంటున్నాడంటే గన అతడు సంతోషపెట్టండి, మీరు సంతోషపడే విధంగా మీరు చెయ్యండి. కాపరికి మీరు ఏదో ఇచ్చేసి మీరు చేస్తే అంత సంతోషం కాదది. ఏదో ఒక 10,000 5,000 ఇచ్చేస్తే మా పాస్టర్ సంతోషపెడతాడని తప్పది.
కాపరి సంతోషపడాలంటే నువ్వు ఏం చేయాలి తెలుసా? నీ ప్రార్థన, నీ భక్తి, నీ సహవాసం, నువ్వు వెళ్ళి ఆ సహవాసంలో కూర్చుని దేవుని నువ్వు ఆరాధిస్తూ ఆధ్యాత్మిక ఎదుగుతూ ఉన్నట్లయితే ఆ ప్రయాస వ్యర్థం కాదండి కాపరికి. అది నీకు కూడా వ్యర్థం కాదది, నిష్ప్రయోజనం కాదది. నువ్వు చేసేవన్నీ కూడా చాలా కరెక్ట్గా ఉంటాయి. అంటే కదా సంఘంలో కాపరి ఇంటికి వస్తే 10 మంది కాపర్లు అంటే ఎన్నో ఆలోచనలు, ఎవరెవరో రావాలి, ఎవరెవరో పోవాలి. నా ఇంటికి గొప్ప గొప్ప సేవకులు నా ఇంటికి వచ్చారంటున్నారు, కానీ నా సేవకుడిని సంతోష పెట్టానని చెప్తున్నావు నీవు. దేవుడు నాకు అప్పగించిన సంఘంలో నా సేవకుడిని నేను సంతోష పెడుతున్నాను, అతని బాధ పెట్టలేదని చెప్తున్నావు నీవు. లేదే, ఆయనకేమో మూట కట్టి పంపాలా, ఈయనకేమో ఏం చేయలేదు, రాల్సాల ఏదో మిగిలింది. అంటే ఏందో మనుషుడి ఆలోచన చూడు విశ్వాస జీవితంలో. ఇది మీకు నిష్ప్రయోజనం కాదా? మీ ఆత్మలో కాస్తున్న కాపరికి, మీ గురించి లెక్క చెప్తున్న కాపరికి అతన్ని దుఃఖ పెట్టద్దండి. అతను దుఃఖ పెడితే నిష్ప్రయోజనమే. కాబట్టి అతను సంతోషపడేదంటే కానుకలు కట్నాలు ఇచ్చేస్తే సరిపోయేది కాదది, లేకపోతే ఏదో కొనిచ్చేస్తే సరిపోయేది కాదది. నీవు సంఘంలో ఎదుగుతూ ఉంటే అది దేవుడు కోరుకుంటున్నాడు. దావీదు జీవితం చూస్తున్నట్టయితే గన దేవునిని కాపరిగా తీసుకుని ఆయన ముందుకు సాగుతూ ఉంటున్నాడు. ఆయన నా ఆత్మను కాపాడిన తండ్రి, నన్ను నడిపించిన తండ్రి, నన్ను పోషించిన తండ్రి, నాకు సమృద్ధిగా చేసిన తండ్రి, ఆయనే నా కాపరి, ఆయనే నా కాపరి. ఆయన ఎంత చక్కగా దావీదు అక్కడ లోబడుతున్నాడు చూడండి, ఎంత చక్కగా నాయకుడిగా తీసుకున్నాడు చూడండి, కాపరిగా దావీదు ముందుకు సాగుతూ వచ్చాడు కాబట్టి జీవించాడు. ఎక్కడ లేకుండా తిరిగి అతడు కూడా దేవుడు నడిపిస్తూ వచ్చాడు తిరిగి. అంతేకాకుండా దేవుణ్ణి ఆయన బాధ పెట్టలేదైనా, తన కాపర్ని బాధ పెట్టలేదైనా. బాధ పెట్టినప్పుడు అయ్యా నేను బాధ పెట్టానయ్యా నన్ను క్షమించి ప్రార్థన చేశాడు. దేవుడు క్షమించేశాడు. దేవుడు సంతోషపడే విధంగా చేయగలిగాడు కాబట్టి దావీదును దేవుడు ఆశీర్వదించాడు, అబ్రహామును దేవుడు ఆశీర్వదించాడు. బైబిల్లో ఎంతో మంది భక్తులు ఈ విధంగా చూస్తే పేతురును సమృద్ధిగా దేవుడు పేతురుకు పెట్టాడు. సమృద్ధిగా ఇంకా చాలున్నట్టుగా. ఈ సమయంలో నీవు వింటున్న నీ కుటుంబం కూడా దేవుడు సమృద్ధిగా పెట్టి నీకు ఎలాంటి లోటు లేకుండా దేవుడు నీకు ఆయన సహాయం చేసి నడిపించి ఆయన ప్రార్థన చేసుకుందాం. ప్రభు సన్నిధిలో మనము మోకరిద్దాం. కృప కలిగిన మా తండ్రి, నీతిమంతుడా, సర్వోన్నతుడా, యేసయ్యా మీకు వందనాలు, స్తోత్రములు ప్రభు. నా తండ్రి నాయన ఈరోజు నా తండ్రి మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి మీకు స్తోత్రాలు ప్రభు. నా తండ్రి నాయన మీరు మాకు కాపరి, మమ్మల్ని సమృద్ధిగా చేసేవాడు ప్రభు. నా తండ్రి నాయన ఇంతవరకు చాలా మంది నాయన కొరతలతో ఉన్నారు ప్రభు, నాయన ఇబ్బందుల్లో ఉన్నారు ప్రభు, నాయన సమస్యలతో ఉన్నారు ప్రభు. నా తండ్రి అయితే దేవుని దయ వల్ల నేను పొందుకున్నాను చెప్పటానికి నా తండ్రి ఆ కృప మీరు దయచేయమని కూడా ప్రార్థన చేస్తుంటున్నాను. మీరే సహాయం చేయండి. మీ మెండైన దేవుని ప్రభావ మీరు దయచేయమని కూడా ప్రార్థన చేస్తుంటున్నాను. దేవా నా తండ్రి ఏ కుటుంబంలో కూడా ఎవరు కూడా తక్కువ కాకూడదు నాయన. అయ్యా మీరు కృప దయచేయండి. ఈ సమయంలో ఎవరైతే ఏ లోటు వంటి కనపడుతున్నారో, ఏ ఇబ్బందితో బాధపడుతూ ఉంటున్నారో వారికి సమృద్ధిగా మీరు దయచేయదు కాక దేవా మీరు అవన్నీ మీరు కలిగించండి ప్రభా. మీకు స్తోత్రాలు ప్రభు. నాయన మీరే ఆశీర్వదింప చేయండి. ఘనత మీకు నాన్న యేసు నామమున ప్రార్థన చేస్తుంటున్నాము తండ్రి.
తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడిని క్రీస్తు కృప, పరిశుద్ధాత్మిక సహవాసము వాక్యమైన ప్రతి కుటుంబంతోనూ ప్రతి వ్యక్తితోనూ ఆయన కృపయు ఆశీర్వాదం సదాకాలం తోడి నడిపించునుగాక. ఆమేన్.